ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది బలంగా ఉండేది. కానీ కోపంగా ఉండేది. చిన్న జంతువులు దాని దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడేవి. అడవిలో ఒక చిన్న గుడ్లగూబ కూడా ఉండేది. అది ఎక్కువగా మాట్లాడేది కాదు. కానీ అన్నీ గమనించేది. ఒకరోజు ఏనుగు కోపంతో ఒక చెట్టును కూల్చింది. ఆ చెట్టు మీద పక్షుల గూళ్ళు ఉండేవి. అన్నీ నేలపాలయ్యాయి. అన్ని జంతువులు భయంతో నిశ్శబ్దంగా ఉన్నాయి. గుడ్లగూబ మాత్రం ఏమీ చెప్పలేదు. రాత్రి అయ్యింది. ఆ రాత్రి గుడ్లగూబ ఆ చెట్టు దగ్గర కూర్చుని పడి ఉన్న గూళ్లను నెమ్మదిగా మళ్లీ చెట్టుపై పెట్టింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఉదయం ఏనుగు చూసింది. చెట్టు కూల్చిన గూళ్ళు మళ్లీ అక్కడే ఉన్నాయి. అది ఆశ్చర్యపోయింది. గుడ్లగూబను చూసి అడిగింది, "నువ్వేమీ చెప్పలేదు. ఎందుకు?" కొన్నిసార్లు మాటలు కాదు, పనులే బోధిస్తాయి. ఆ రోజు నుంచి ఏనుగు తన బలం ఉపయోగించే ముందు తన మనసును ఉపయోగించడం నేర్చుకుంది. నీతి బోధన మాటల్లో ఉండాల్సిన అవసరం లేదు. మంచి పని నిశ్శబ్దంగానే మార్పు తీసుకొస్తుంది.